Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో అయితే రాఖీ పౌర్ణమి ముందు రోజు వ్లాగ్ అండి. ఇక్కడ రాఖీలు అయితే తీసుకొచ్చారండి మా హస్బెండ్ మా పాప కోసం. ఎందుకంటే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరికి కూడా రాఖీలు కడతానని చెప్పి అదైతే పాప తీసుకురమ్మంది. అందుకైతే ఈ రాఖీలను అయితే తీసుకురావడం జరిగిందండి. ఆల్రెడీ ఆ వీడియో అయితే అప్లోడ్ చేసే ఉన్నాను, ఒకసారి చూడండి. చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే. ఇక వాళ్ళిద్దరూ అయితే వాళ్ళ తమ్ముళ్ళు ఇద్దరు అయితే ఒక డ్రెస్ అయితే బుక్ చేశారు. వాళ్ళంటే చిన్నపిల్లలు కదండి, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కలిపి పాపకైతే డ్రెస్ బుక్ చేశారండి. చూడండి, ఇది ఫ్లిప్కార్ట్లో అయితే పెట్టారు, ఆర్డర్ పెట్టారు, వచ్చేసిందండి. ఇక ఈ డ్రెస్ అయితే మీకు చూపిస్తున్నాను. బాగుంది కదండి, లాంగ్ ఫ్రాక్ అండి. బ్లాక్ అయితే తీసుకుంది, కాకపోతే బ్లాక్ వేసుకొని రాఖీ కట్టకూడదు అని చెప్పి ఈ డ్రెస్ అయితే వేసుకోలేదు. తర్వాత వేసుకుంటానులే అని చెప్పి తన బర్త్డే డ్రెస్ అయితే వేసుకొని రాఖీ అయితే కట్టింది కదండి. మీరు ఆల్రెడీ చూసారు కదా ఆ వీడియో అయితే. ఇక పాప ఫ్రెండ్స్ అయితే బర్త్డేకి అయితే గిఫ్ట్ ఇచ్చారండి. అది నేను మీకు చూపిందాం కదా అని చెప్పి నేను ఎప్పుడు మర్చిపోతున్నాను. ఒక్కసారి చూడండి. ఆల్కహాలిక్ స్కెచెస్ అటండి ఇవి. ఇవి అయితే మంచి కలర్స్ అయితే ఉన్నాయి. ఇందులో మొత్తం 48 అయితే వచ్చాయండి. కలర్స్ చాలా బాగున్నాయి ఈ స్కెచెస్ అయితే. వీటితో డ్రాయింగ్ కూడా వేసిందండి పాప. ఆ డ్రాయింగ్ కూడా మీకు చూపిస్తాను. చూసారా, బాగుంది కదండి. పాపకైతే చాలా నచ్చిందట. ఇదిగోనండి డ్రాయింగ్ వేస్తుంది. ఈ డ్రాయింగ్ ఏంటన్నది మీరు గుర్తుపట్టారా? ఆల్రెడీ డ్రాయింగ్ గీసేటప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, చూడలేదు అది డ్రాయింగ్ గీస్తుందని. తర్వాత అయితే ఈ కలర్స్ వేస్తుంటే చూశానండి, ఇక తీసానండి వీడియో అయితే. మీరు గుర్తుపట్టారో లేదో నేనైతే చెప్పేస్తున్నాను. కాళీమాత డ్రాయింగ్ అండి ఇది. చూడండి, కలర్స్ వేస్తుంది. ఫుల్గా కలర్స్ వేసిన తర్వాత కూడా తీసానండి, అది కూడా చూపిస్తాను ఈ వీడియోలోనే. మొత్తం ఈ కలర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. డ్రాయింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోనండి కాళీమాత డ్రాయింగ్ అయితే ఎలా వచ్చింది చివరకు. చూడండి ఎంత బాగుందో. మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది అన్నది. బాగుంది కదండి, చాలా బాగా వేసింది పాప అయితే. చిన్నప్పటి నుంచి కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఏది చూసినా సరే వేసేసేది. పాప 3rd క్లాస్లో ఉండగానే చిన్న చిన్న డ్రాయింగ్ అయితే వేసేదండి, బొమ్మలు అయితే. మేము నవ్వుకునే వాళ్ళం వాటిని చూసి. కానీ ఇప్పుడైతే చాలా బాగా వేస్తుంది. ఇవిగోనండి వీటన్నిటిని కూడా యూజ్ చేసింది డ్రాయింగ్ గీయడానికి అయితే. బట్స్ కూడా వాడుతుందండి డ్రాయింగ్ వేసేటప్పుడు. ఇక మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి కూరగాయలు అయితే తెచ్చారండి. మా హస్బెండ్ కూరగాయలు తేవడంలో ఒక ప్రత్యేకత ఉంటుందండి. అదేంటో అనుకుంటున్నారా? ఏం కాదండి, కూరగాయల్లో సగం పడేయడమే, సగమే పనిచేస్తాయండి. అంటే ముదిరిపోయినవి, పుచ్చిపోయినవి, ఇంకా పనికిరానివన్నీ తీసుకొచ్చేస్తారు ఆయన అయితే. అందుకే మార్కెట్కి ఎప్పుడు కూడా నేను కూడా వెళ్తానండి. కాకపోతే ఇవాళ ఎందుకో ఆయనే తీసుకొచ్చేసారు, ఇక నేను వెళ్ళలేదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆడవాళ్ళు అయితే కూరగాయలు ఏంటి అన్ని విషయాల్లో కూడా చూసుకొని తెచ్చుకుంటాం కదా మనం. ప్రతిదీ కూడా ఒక బట్టలు సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి కూరగాయలు వేరుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మనకు తెలుస్తాయి. కానీ మగవాళ్ళు అయితే వాళ్ళు ఏది ఇస్తే అది పట్టుకొచ్చేస్తారు కదండి. అలా అయితే ఈ కూరగాయలను తీసుకొచ్చారు. ఒకసారి ఇలానే మేము మెయిన్ రోడ్లోకి అయితే వెళ్ళామండి. ఆ రోజు ఇంట్లో కూరగాయలు లేకపోతే నేను బండి దిగడం ఎందుకులే అని చెప్పి కవర్లో పెట్టిచ్చేస్తున్నారు కూరగాయలు అతనిని. టమాటాలు అయితే 1/2 కిలో ఇవ్వమన్నానండి. అప్పటికి టమాటాలు చాలా రేట్ అండి. 1/2 కిలో 20 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. నేనైతే 40 రూపాయలు టమాటాలు అయితే అడిగితే ఆయన ఏం చేశారంటే 2 కాయలు పనిచేసేయండి, అందులో గట్టిగా ఉన్న కాయలు వేసి టమాటా పళ్ళు, మిగిలినవన్నీ కూడా ఇక పనికిరావు మటండి, మెత్తబడిపోయాయి. అలాంటి టమాటాలు అయితే వేస్తారు. అప్పుడు అనుకున్నానండి నేను దిగే ఏరుకోవాల్సింది టమాటాలు అని చెప్పి. ఇంటికి వచ్చాక చాలా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే నేను కూరగాయలను అయితే ఇలా కవర్లోకి అయితే పెట్టుకుంటానండి. కవర్లో పెట్టుకుని చక్కగా గాలి వెళ్లకుండా ముడి వేస్తే మనకి కూరగాయలు అనేవి నిలవ ఉంటాయండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బీరకాయలు చూస్తుంటే తెలుస్తుంది కదండి ఎంత ముదురుగా ఉన్నవో. నేను వండేటప్పుడు అందులో ఒకే కాయ పనిచేసిందండి. ఇదిగో చూసారా, ఇక్కడ బొబ్బరి చిక్కులు కూడా కవర్లో పెడుతున్నాను. ఇక్కడ కరివేపాకు అయితే నేను ఇలా ఒక పేపర్ వేస్తానండి. ఏదైనా ఒక బాక్స్ లాంటిది తీసుకొని ఇలా కరివేపాకు రెమ్మలుగా తీసుకోండి, లేదంటే తుంచుకున్నా పర్లేదండి ఆకుగా, వాటిని కూడా వేసుకోవచ్చు. వీటిని అయితే ఇలా చక్కగా బాక్స్లో పెట్టుకోవాలి. బాక్స్లో పెట్టిన తర్వాత పైన మరొక పేపర్ వేయాలండి, ఎందుకంటే చెమ్మ ఏదైనా ఉంటే తీసుకుంటుందండి పేపర్ అయితే.
ఇక పైన మూత క్లోజ్ చేసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది మనకి కరివేపాకు అనేది. అలాగే కొత్తిమీర కూడా ఇలా కట్ చేస్తానండి. ఇలా కట్ చేసి ఇదే విధంగా ఒక డబ్బా కానీ బాక్స్ కానీ ఏదైనా ఉంటే అది తీసుకోండి. అందులో ఒక పేపర్ వేసుకొని చక్కగా ఈ కొత్తిమీర అయితే వేసుకోండి. ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత పైన మరొక పేపర్ పెట్టి మూత క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది కూడా కొంచెం నిల్వ ఉంటుందండి మనకి. కొత్తిమీర ఎలా అయినా సరే నిల్వ ఉండడం తక్కువే అని చెప్పాలండి. 1 వీక్ కన్నా ఎక్కువ అయితే ఉండడం లేదు, కుళ్ళిపోతుంది. ఇక నేను ఫ్రిడ్జ్లో అయితే ఇలా సర్దుకుంటున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కూరగాయలు పెట్టుకునే తొట్టెలో అయితే పెట్టాను నేను. ఈ కూరగాయలు వాడుకునేటప్పుడు మనం చూసుకొని వాడుకోవాలండి. అంటే ముందుగా ఏవి పాడైపోతాయో చూసుకుని అవైతే వాడుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఎప్పుడు కూడా బీరకాయలు అయితే వండుతానండి. ఎందుకంటే ముదిరిపోతాయి కదా. తర్వాత బెండకాయలు, తర్వాత చిక్కుడుకాయలు అలా ఒక ఆర్డర్లో అంటూ వాడతాను. అప్పుడు మనకి కాయగూరలు అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. దుంపకూరలు ఎప్పుడు కూడా లాస్ట్లో వండుతానండి నేను. ఇక సర్దిన తర్వాత మా నాన్నగారు అయితే తీసుకొచ్చారండి ఇవి బ్రెడ్ బజ్జీలు ఒకటి, నెక్స్ట్ మసాలా వడ అండి. ఎక్కువగా తీసుకొచ్చారు కదా, ఇన్నేం తింటాం మనం అని చెప్పి హాస్టల్ పిల్లలకి అయితే ఇచ్చేస్తున్నానండి వీటిని. వాళ్ళకి ఇచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అయితే డాబా పైకి వెళ్ళానండి. అక్కడ ఈ కొబ్బరాకుకి ఈనెలు అయితే తీసుకున్నాను నేను. ఈనెలు తీసి చక్కగా చీపురు కట్టన అయితే చేశానండి. ఇదిగో చూడండి కొబ్బరాకు. మొత్తం ఈనెలన్నీ ఇలా తీసుకున్నానండి. ఈ ఈనెలు తీసిన తర్వాత ఇలా చీపురుగా కట్టేశాను. ఇది చేసేసరికి నైట్ అయిపోయిందండి నాకు. ఈ ఈనెలు అయితే సగం ముందు రోజు తీసానండి, 2 డేస్ అయితే తీసాను. ఇక చీపురుగా అయితే కట్టేశానండి. ఇప్పుడు టైం వచ్చి నైట్ 7:30 అలా అవుతుందండి. మా హస్బెండ్ అయితే బయటకు వెళ్ళాలని చెప్పి పాపను ఐరన్ చేయమన్నారు. నాకైతే ఐరన్ చేయడం రాదండి. మీలో ఎంతమందికి ఐరన్ చేయడం రాదో కామెంట్ చేయండి. నాకైతే అస్సలు రాదండి. ఇక్కడ పాప అయితే చేస్తుంది. అదే నేను కనుక నాది ఏదైనా చేయమంటే పాపని అస్సలు చేయదండి. వాళ్ళ నాన్న అడగగానే చేసింది. మా పాప అయితే నన్నైతే అమ్మ అంటుందండి. వాళ్ళ నాన్ననైతే నాన్నగారు అని పిలుస్తుంది. మమ్మీ డాడీ అని పిలవడం అలవాటు చేయలేదు. మా పాపకైతే మామూలుగా అమ్మ నాన్నగారు అని పిలుస్తుంది. ఇదిగో చూసారా, ప్యాంట్ అయితే చక్కగా ఐరన్ చేసేసిందండి. ఐరన్ చేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు కరెంట్ ఉందేమోనండి. ఇక నైట్ అంతా కరెంట్ లేదండి మాకు. మళ్ళీ 1కో ఎప్పుడో వచ్చిందండి కరెంట్ అయితే. ఇక చేసేదేం లేక మేము డాబా పైకి అయితే వెళ్ళాము. డాబా పైన చూడండి చక్కగా గాలి వేస్తూ భలే ఉందండి. మాకు ఎండలు విపరీతంగా కాస్తున్నాయండి. చాలా ఎక్కువగా ఉన్నాయి ఎండలు. ఇక నిన్న నైట్ అయితే మాకు వర్షం పడుతుందేమో అని ఆశించాం, కానీ నిన్న నైటు పడలేదు. ఈరోజు నైట్ కూడా మబ్బుగా ఉంది, కానీ ఇప్పుడు కూడా పడలేదండి. ఇక ఓకేనండి, ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే 2-3 వీడియోలు చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.